వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ టైప్స్ ఆఫ్ మార్కెట్. ఇక్కడ టైప్స్ ఆఫ్ మార్కెట్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రైమరీ మార్కెట్, సెకండరీ మార్కెట్. ఇప్పుడు ప్రైమరీ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీఓ. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అంటే ఏదైనా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి రావాలి అంటే కనుక ఈ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లోకి రావాలి. అంటే ఇక్కడ ఏం జరిగిద్దంటే ఆ కంపెనీ యొక్క షేర్స్ని పబ్లిక్కి సెల్ చేయడం అనేది ఐపీఓ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఈ కంపెనీ ఏదైతే ఐపీఓకి రావాలంటే కనుక మనకి స్టాక్ మార్కెట్ని అంతటినీ కూడా సెబీ అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఈ కంపెనీకి ఎంత మనీ నీడ్ ఉంది, ఈ కంపెనీ చేసేటువంటి బిజినెస్ ఏంటి, ఈ కంపెనీ ఎంప్లాయ్మెంట్ ఏంటి, ఈ కంపెనీ లాభాలు నష్టాలు, ఈ కంపెనీకి వచ్చే ఇంతకుముందు ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నింటినీ కూడా ఫైల్ అనేది సెబీకి పంపించడం జరుగుతుంది. సెబీ ఏం చేస్తుందంటే ఈ కంపెనీ యొక్క ఫైల్ ఏదైతే ఉందో దీన్ని కంప్లీట్గా చెక్ చేసుకున్న తర్వాత ఈ ఫైల్ వల్ల అంటే ఈ కంపెనీ వల్ల ఏ ప్రాబ్లం లేదు అని అనుకుంటే కనుక సెబీ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. దీని ద్వారా ఇది స్టాక్ మార్కెట్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ ఐపీఓకి యాక్సెప్ట్ చేసిన తర్వాత మనం ఎవరైతే పబ్లిక్ ఉంటారో పబ్లిక్ అనే వాళ్ళు ఈ కంపెనీని ఐపీఓకి అప్లై చేయాలి. అప్లై చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పారాగన్ అనేటువంటి ఒక కంపెనీ ఏదైతే ఉందో ఇది ఐపీఓకి వచ్చింది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇన్వెస్టర్ టైప్, ఇండివిజువల్ ఇన్వెస్టర్ అని ఉంటుంది. ఇష్యూ డేట్ అంటే ఈ కంపెనీని ఎప్పుడు స్టాక్ మార్కెట్లో స్టార్ట్ అవ్వాలనేది ఇష్యూ డేట్ ఉంటుంది. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 26 అక్టోబర్ టు 30 అక్టోబర్ అంటే మనకి ఇక్కడ ఒక 4 days టైం ఇచ్చారు. ఇష్యూ సైజ్ అంటే దీనికి మనకి సైజ్ అనేది ఉంటుంది. ఈ లాట్ సైజ్ ఏదైతే ఒక కంపెనీ ఎన్ని షేర్స్ అమ్మాలనేది వాళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 51,66,000 షేర్స్ని పబ్లిక్కి ఇవ్వడానికి జరుగుతుంది. ఇష్యూ ప్రైస్ అంటే దీనికి ఒక ప్రైస్ అనేది పెట్టడం జరిగింది. దీన్నే ప్రైస్ బ్యాండ్ అంటాం. వీళ్ళు ఏం చేశారంటే 95 to 100 రూపీస్ మీరు బై చేయాలంటే 95 కానీ 100 రూపీస్ కానీ అప్లై చేయాలి. లాట్ సైజ్ అంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ వచ్చి మీరు ఐపీఓకి అప్లై చేయాలంటే 1200 షేర్స్ని అప్లై చేయాలి. ఇలాగా మీరు 15 లాట్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక యూపీఐడి ఉంటుంది. అంటే మన గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ ఏదైతే అమౌంట్ ఉందో అది ఇక్కడ యూపీఐ ఐడి ఇస్తే కనుక మన మనీ అనేది బ్లాక్ చేస్తుంది. మనీ కట్ అవ్వదు మన అకౌంట్ నుంచి, ఓన్లీ బ్లాక్ చేస్తుంది. బ్లాక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఐపీఓకి అప్లై చేశారు. చేసిన తర్వాత ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే కనుక అనేక విధాలుగా ఒక లాటరీ పద్ధతిలో తీసి కొన్ని నేమ్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆఫర్ డేట్ ఏదైతే ఉందో ఇక్కడ మనం పారాగన్ చూసుకున్నట్టయితే కింద ఉంటుంది ఆఫర్ డేట్ అని, ఆఫర్ ఎండ్ డేటు, అలాట్మెంటు, రిఫండింగ్ ఇనిషియేషన్ అండ్ డీమార్ట్ ట్రాన్స్ఫర్ అండ్ లిస్టింగ్, మ్యాండేట్ డేట్ అనేది ఎండ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఆఫర్ స్టార్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ అయింది మనకి అక్టోబర్ 26న స్టార్ట్ అయింది. ఇది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే కనుక అక్టోబర్ 30 వరకునే మనం అప్లై చేస్తాం, తర్వాత అప్లై చేయడానికి ఉండదు. నెక్స్ట్ అలాట్మెంట్ అంటే ఈ కంపెనీ యొక్క షేర్స్ కానీ మనకు వచ్చినట్టయితే కనుక అలాట్మెంట్ డేట్ ఇస్తాడు. అప్పుడు మనకు అవి అలాట్మెంట్ అయినట్టయితే కనుక వీళ్ళు మన డీమ్యాట్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అందులో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎప్పుడు చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది నవంబర్ 3ని మనకి అలాట్మెంట్ వచ్చిందంటే నవంబర్ 2ని మనకి అలాట్మెంట్ ఇచ్చాడంటే కనుక వీళ్ళు నవంబర్ 6ని మనకి షేర్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒకవేళ మనకి అలాట్మెంట్ జరగలేదనుకోండి మనీ అనేది రిఫండ్ చేస్తారు కదా. ఇంతకుముందు మనీని బ్లాక్ చేశారు, దాన్ని ఏం చేస్తారంటే అలాట్మెంట్ జరిగిన రోజు ఆ మరుసటి రోజే మన యొక్క మనీని వెనక్కి రిఫండ్ చేస్తారు. నెక్స్ట్ లిస్టింగ్ 11/07 అంటే నవంబర్ 7ని లిస్టింగ్ జరుగుతుంది. ఇంకా దీని యొక్క కంప్లీట్గా మ్యాండేట్ ఎండ్ అనేది మనకి నవంబర్ 14తో క్లోజ్ అవుతూ ఉంది. నెక్స్ట్ వన్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనకి డీమ్యాట్ అకౌంట్లోకి మన షేర్స్ అనేవి రావడం జరిగింది. అయితే ఇక్కడ
ఎవరైతే ఈ కంపెనీ యొక్క షేర్స్ని అంటే ఈ ఐపీఓని ఎక్కువ మంది అప్లై చేసినట్టయితే, అంటే ఈ కంపెనీ బాగా పెరిగిద్దని ఎవరికైతే అవగాహన ఉందో ఎక్కువ మంది కానీ అప్లై చేస్తే కనుక ఇప్పుడు ఈ కంపెనీ యొక్క షేర్స్ లిస్టింగ్ రోజు ఓపెనింగ్ జరగగానే మనం ఫర్ ఎగ్జాంపుల్ 95 to 100 రూపీస్కి మధ్యలో మనకి ప్రైస్ వచ్చింది. ఇప్పుడు ఆ కంపెనీ కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అక్కడ ఏమవుతుందంటే దాని యొక్క ప్రైస్ అనేది డబుల్ అవ్వచ్చు, ట్రిపుల్ అవ్వచ్చు, లేదా ఒక 20%, 30% ఇలాగ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెరిగాయి మన డీమ్యాట్ అకౌంట్లో లిస్టింగ్ జరిగిపోయింది. ఇప్పుడు దీనిని కంప్లీట్గా ఐపీఓ అని చెప్తాం. ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ సెకండరీ మార్కెట్ అంటే మన డీమ్యాట్ అకౌంట్లోకి ఏవైతే షేర్స్ వచ్చాయో ఆ షేర్స్ని మన దగ్గర నుండి వేరే వాళ్ళకి సెల్ చేయడం, వాళ్ళు వేరే వాళ్ళకి సెల్ చేయడం, అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్ని సెకండరీ మార్కెట్ అంటాం. ఇక్కడ ప్రైమరీ మార్కెట్లో ఓన్లీ కంపెనీకి దానిపైన పూర్తిగా హక్కు అనేది ఉంటుంది. బట్ సెకండరీ మార్కెట్లో జస్ట్ ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉంటారో ఇన్వెస్ట్ మధ్య అంటే బయింగ్ అండ్ సెల్లింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దీన్నే సెకండరీ మార్కెట్ అని అంటాం. ఇక్కడ కంపెనీకి ఎటువంటి సంబంధం ఉండదో, ఇంక ఇక్కడ నుంచి సెబీనే దీన్ని చూసుకుంటూ ఉంటుంది. ఇది ప్రైమరీ అండ్ సెకండరీ మార్కెట్.